హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ మీడియాలో గత 2 రోజులుగా జరుగుతున్న చర్చ ఏందంటే, ఏపీ సారా స్కామ్‌లో అందరూ లిక్కర్ స్కామ్ అంటున్నారు. నేను సారా స్కామ్ అంటాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మింది సారా లాంటి మద్యం కాబట్టి, కెమికల్ కల్లు లాంటి మద్యం కాబట్టి, అంటే మద్యం సీసాల్లో ఒక కల్తీ సారానో లేదు అంటే కల్తీ కల్లునో పోసి ఇదే మద్యం అని అమ్మారు కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా సారా కుంభకోణం అనే అంటాను. ఆ సారా స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గనక జరిగితే ఖచ్చితంగా వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. ఈ చర్చ గత 2 రోజులుగా శాటిలైట్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఈ చర్చ నడుస్తా ఉంది. నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఏం జరిగిద్ది? ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టే రోజు కాంగ్రెస్ పార్టీతో విభేదించి, అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 2010-11 సమయం అది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తమ ఎమ్మెల్యే పదవికి వాళ్ళు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు వెళ్ళారు. సహజంగా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి కదా. ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలిచిన ఎమ్మెల్యేలే పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ నడుస్తున్న సమయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా షర్మిల గారు, విజయమ్మ గారు కూడా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన సానుభూతి ఉంది. ఆ సానుభూతి ఆ ఉప ఎన్నికల్లో బయటపడింది. అది చూసి ఇక రాబోయే కాలం అంతా జగన్మోహన్ రెడ్డిదే అనుకునేంత వేవ్ అది. సరే, ఇక్కడ మాత్రమే కాదు, తెలంగాణలో కూడా, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు రాజీనామాలు చేస్తుండేవారు. ఉద్యమం పేరుతో రాజీనామాలు చేయటం, తెలంగాణ ఇస్తారా ఇవ్వరా ఈ డిమాండ్తో రాజీనామాలు చేయటం, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళటం. ఉప ఎన్నికల్లో ఉద్యమ పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీయే కాజు కూడా తెలంగాణ కాస్తో రాజీనామాలు చేశారు కాబట్టి తెలంగాణ వాదులనే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆ రోజు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ పార్టీయే మళ్ళీ గెలవటం, దానివల్ల ఆ పార్టీకి ఎప్పటికప్పుడు హైక్ రావటం జరిగేది. తెలంగాణ ఉద్యమంలో రాజీనామాల వల్ల ఉప ఎన్నికలు తీసుకురావడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ప్రయోజనం ఆ రోజుల్లో చేకూరింది. అలానే కాంగ్రెస్ పార్టీతో విభేదించి రాజీనామాలు చేసి మళ్ళీ వాళ్ళే గెలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి హైక్ వచ్చింది. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ వైసీపీ పార్టీ ఉప ఎన్నికల్లో లబ్ధి జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అలా జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న కూటమి ప్రభంజనాన్ని తట్టుకొని, అంటే కూటమికి 164 సీట్లు వస్తే 11 స్థానాలు మాత్రమే వైసీపీకి వచ్చినాయి. ఆ 11 స్థానాలు వచ్చాయంటే అవి కరుడు కట్టిన వైసీపీ సీట్ అని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైసీపీయే గెలుస్తుంది, వైసీపీకి పెద్ద ఎత్తున బలం ఉంది అని అర్థం. కాబట్టి ఆ సీట్లలో మళ్ళా గెలవగలం కాబట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అయినప్పుడు సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ పడ్డ సానుభూతి కనపడాలి అంటే అది ఉప ఎన్నికలు వస్తే కనపడింది. కాబట్టి ఆ తమకున్న 11 స్థానాలు 11కి 11 గెలవగలిగితే కూటమి ప్రభుత్వం మీద యాంటీ పెరిగిందని, జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి పెరిగిందని, జనాల్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ పెరిగిందని నమ్మించవచ్చు. కాబట్టి రాజీనామాలు చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది. దీనివల్ల అనేక ప్రయోజనాలు వైసీపీ ఆలోచిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు పట్ల జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వస్తుంది ఒకటి. 2, ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలవగలిగితే రాష్ట్రంలో వైసీపీ బలం పెరిగింది, తగ్గలేదు అన్నది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. 2, రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అని ఆలోచించుకొని పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కిపోతారు. 3, దానివల్ల కూటమి ప్రభుత్వం అనుకున్న పెట్టుబడి సాధించలేదు, కొంత ఇన్వెస్టర్స్ భయపడే అవకాశం ఉంటుంది. తర్వాత కూటమి ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టే వాళ్ళు భయపడతారు. 4, తర్వాత కేంద్రం దగ్గర మోడీ, అమిత్ షా దగ్గర తగ్గిన జగన్ పాపులారిటీ మళ్ళా పెరిగే అవకాశం ఉండొచ్చు. 5,
ఇలా అనేక లాభాలు వైసీపీ ఆలోచించుకుంటా ఉంది. వాళ్ళు గెలిచేది వాళ్ళ స్థానాలే, కానీ దాని ద్వారా వచ్చే హైకు, దానివల్ల వచ్చే ప్రయోజనం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని వైసీపీ ఆలోచిస్తుంది. రాజకీయంగా వైసీపీ ఆలోచించేది నిజమే కావచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా తమ రాజకీయ ప్రయోజనాలు ఆలోచించే స్ట్రాటజీలు వేస్తాయి. వైసీపీ కూడా అలాగే వేసుకుంటుంది. కానీ ఇక్కడ ఇంకొక చర్చ ఉంది. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు? వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళటం లేదు, అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ చర్చల్లో పాల్గొనట్లేదు. ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదనే కారణం చేత వైసీపీ అసెంబ్లీని బాయ్కాట్ చేసింది. మరి అసెంబ్లీని బాయ్కాట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జీతాలు తీసుకుంటున్నారు, అలవెన్సులు పొందుతున్నారు, సెక్యూరిటీ పొందుతున్నారు, ఎమ్మెల్యేలుగా తమకున్న ప్రోటోకాల్ని పొందుతున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలుగా ప్రోటోకాల్ పొందుతున్నారు, జీతాలు అలవెన్సులు పొందుతున్నారు, సెక్యూరిటీ పొందుతున్నారు, కానీ అసెంబ్లీ సమావేశాలకు చర్చలకు మాత్రం వెళ్ళట్లేదు. మరి అసెంబ్లీ సమావేశాలకు చర్చలకి వెళ్ళని వైసీపీ నాయకులని మళ్ళా ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిపించాలి అనే ఒక వాదనని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. నిజానికి ఇది జనంలో కనుక ఎక్కితే నిజమే కదా, మన ఎమ్మెల్యే ఏ రోజు అసెంబ్లీలో కనపలేదు కదా, వైసీపీ చెప్పే ప్రతిపక్ష హోదా మాట కూడా జనం వినరు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఎవరివ్వలేదు. 2014 ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లు వచ్చాయి. ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వచ్చింది. అదేం చంద్రబాబు నాయుడు వేసిన భిక్షం కాదు, స్పీకర్ వేసిన భిక్షం కాదు. ప్రజలిచ్చిన తీర్పు వల్ల వాళ్ళకి 67 స్థానాలు రావటం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా అపోజిషన్ లీడర్ పోస్టు, ఎల్ఓపి పోస్టు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. అలానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. టెక్నికల్గా ప్రమాణ స్వీకారం చేపించింది గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది గవర్నర్ గారు వేసిన భిక్షం కాదు. ప్రజలు 151 సీట్లు వైసీపీకి ఇవ్వటం వల్ల వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. టెక్నికల్గా రాజ్యాంగం ప్రకారం గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించారు అంతే. ఆయనకి ముఖ్యమంత్రి పొజిషను 2019లో ఇచ్చింది, అపోజిషన్ లీడర్ పొజిషను 2014లో ఇచ్చింది. ఓట్లేసిన ప్రజలు మాత్రమే. మొన్న ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు అదే ప్రజలు ఇచ్చారు. ఏ ప్రజలైతే 2014లో ఎల్ఓపి ఇచ్చారో, 2019లో ముఖ్యమంత్రి చేశారో అదే ప్రజలు వైసీపీ 11 సీట్లు ఇచ్చారు. సో ప్రజలు ఇవ్వని హోదాని చంద్రబాబు ఇవ్వాలనో, స్పీకర్ ఇవ్వాలనో డిమాండ్ చేసే హక్కు వైసీపీకి ఉందా అని చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్చ కూడా ప్రజల్లోకి వెళితే, దీన్ని కూటమి తీసుకెళ్ళగలిగితే, అందులోనూ ఈ పాయింట్ పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా జనం సమస్యలు, ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించకుండా వైసీపీ చేస్తున్నటువంటి విధానాన్ని కనుక ప్రజల్లో కూటమిలోకి తీసుకెళ్ళగలిగితే అది ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బంది. ఒక అంశం. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. సహజంగా గతం వేరు, ఇప్పుడు వేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా రాజీనామాలు చేసిన దేనికోసం? రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, అక్రమ కేసులు పెడుతుంది అని దాన్ని జనం నమ్మారు. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ అలా కాదు. లిక్కర్ స్కామ్ గురించి ఒకసారి మాట్లాడాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కోల్పోయాడు. అంటే గత 3-4 సార్లుగా వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కోల్పోయింది. అది నిజానికి ఢిల్లీ ప్రభుత్వాన్ని చూపించి దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ విస్తరించింది, పంజాబ్లో అధికారం తెచ్చుకోగలిగింది. అలాంటి పార్టీ ఢిల్లీలో అధికారాన్ని కోల్పోవటం మాత్రమే కాదు, ఏకంగా కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి మనోజ్ సిసోడియా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే ప్రజలు ఎంత అసహించుకుంటారు అంటానికి ఇది ఒక ఉదాహరణ. చాలా మాస్ లీడర్స్ వాళ్ళు, నాట్ ఓన్లీ ఢిల్లీ లీడర్స్, నేషనల్ లీడర్స్గా కేజ్రీవాల్కి ప్రొజెక్షన్ వచ్చింది. కానీ ఈరోజు ఎమ్మెల్యేగా కూడా లేడు కేజ్రీవాల్. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఎంత ఇమేజ్ ఉండేది? మొన్న ఎన్నికల్లో ఓడిపోవచ్చు కాక. కానీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ జైలుకి వెళ్తే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. అదే సందర్భంలో సానుభూతి వస్తనుకుంటే ఒక్క పార్లమెంట్ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అంటే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే ప్రజలు అంత అసహ్యంగా, అంత కోపంగా చూస్తారు. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కళ్ళ ముందు తమ ఏం బ్రాండ్ తాగామో కొంత ఐడియా ఉంది వాళ్ళకి, ఏ రేటుకు తాగామో ఐడియా ఉంది వాళ్ళకి, ఏ పద్ధతిలో డబ్బులు కట్టాల్సి వచ్చిందో ఐడియా ఉంది వాళ్ళకి. అంటే క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో డబ్బులు కట్టడం, తప్పుడు బ్రాండ్లు తాగటం, దానివల్ల అనారోగ్యాలకు గురి కావటం, ఇదంతా ప్రజలకు తెలిసి ప్రజల కళ్ళ ముందు జరిగింది. కాబట్టి ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో వైసీపీ రాజీనామాలు చేయటం వల్ల ఇప్పుడున్న 11లో ఒక 3-4 వైసీపీ కోల్పోయినా అది వైసీపీకి చాలా పెద్ద దెబ్బ.
వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని లూజ్ అయిందనేటువంటి పేరు వస్తుంది. వైసీపీ బలం తగ్గిందనే పేరు వస్తుంది. అందులో ప్రభుత్వానికి ఉప ఎన్నికలు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నిజంగా రాజీనామా అస్త్రం గనక చేస్తే అది భస్మాసురస్తంగా మారే అవకాశం ఉంటుంది. అంటే తన చేతి మీద తామే చేయబెట్టుకొని తమను తాము సజీవదానం అంటారు పార్టీ, ఆ పార్టీ ఆ తప్పు చేసింది అవుతుంది. మరి ఆ తప్పు వైసీపీ చేస్తా లేదా చూడాలి. థ్యాంక్ యూ.